హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా థాట్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని షేర్ చేస్తాను. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అదేంటి అంటే గోధుమ పిండితో చాలా హెల్తీగా దోశని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశని అప్పటికప్పుడు వేసుకోవచ్చు. నార్మల్గా మనం దోశలు వేసుకోవాలనుకుంటే ముందు డేనే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా అప్పటికప్పుడు దోశను కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కడా కూడా ఉండలు లేకుండా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను మరియు చాలా కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను, కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మిర్చిని తీసుకొని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇదంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చిన వెజ్జెస్ని వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పాలకూర అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకున్నాను. మీకు ఏ లీఫీ వెజిటేబుల్ అవైలబుల్గా ఉన్నా కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిలో అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఈ విధంగా ఉండాలి. మీకు ఎక్కడైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా ముందే లూజ్గా అయి ఉంటే అందులోకి కొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. టైం లేదు అనుకుంటే వెంటనే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై నుండి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ చాలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిపై నుండి ఒక గరిటెతో ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా చిన్న దోశలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి మూతను పెట్టుకొని 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇలా కాస్త కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనిపై నుండి ఇంకొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి కూడా మూతను పెట్టుకొని ఇటువైపు కూడా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దోశ కలర్ అనేది కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా మంచి కలర్కి వచ్చాక ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అలాగే మిగతా దోశలను కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి.
ముందుగా ఇలా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని హీట్ అయ్యాక దానిపై నుండి ఈ విధంగా దోశలా వేసుకోవాలి. మళ్ళీ దీనిపై నుండి మూతను పెట్టుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ యూస్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా ఆయిల్ని అవాయిడ్ చేయొచ్చు. ఆయిల్ గ్రీస్ చేసుకోవటం వలన ఇది త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకొని ఇటువైపు కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా మంచి కలర్లోకి రావాలి. ఇలాగే మనకి ఎన్నైతే దోశలు కావాలో అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక నేను తీసి చూపిస్తున్నాను. లోపల కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. దీనిని ఈ విధంగా టమాటో సాస్తో లేదంటే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. ఎందుకంటే ఇందులో మనము ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు దోశలు కావాలి అనుకుంటే ఈ విధంగా అప్పటికప్పుడు దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.